హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను టాప్ మెజర్మెంట్స్తో కటింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ నేను తీసుకున్నది అయితే కాటన్ ఫ్యాబ్రిక్ కలంకారీ ప్రింట్ అనమాట. ఈ విధంగా ఐరన్ చేసుకున్నాను నీట్గా. అలాగే 2 ఫోల్డింగ్స్ వేసుకొని టాప్ మెజర్మెంట్స్కి తగ్గట్టుగా నేను క్లాత్ని అయితే ఫోల్డ్ చేసుకున్నాను. ఈ విధంగా చేసుకుంటే క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, మనం ఇంకొక దానికి యూస్ చేసుకోవచ్చు. చక్కగా ఈ విధంగా మెజర్మెంట్ ఉన్న టాప్ కూడా ఐరన్ చేసుకుంటే మనకి నీట్గా మెజర్మెంట్స్ తీసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ స్టార్టింగ్లో ఈ హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి కదా, వంకరగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా, దీనికి ఫస్ట్ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని పైన మనం ఫోల్డ్ చేస్తాం కదా, ఫోల్డింగ్స్ కోసం కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, 1 ఇంచ్ అనేది నేను పెట్టుకొని నేను ఫోల్డింగ్ కోసం డ్రా చేస్తున్నాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు స్టిచ్చింగ్లో కానీ డ్రాయింగ్లో కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా నాతో షేర్ చేసుకోండి. మీకు రిప్లై ఇవ్వడమే కాదు, ఆ రిప్లైకి తగ్గట్టుగా వీడియో కూడా చేస్తాను. ఇలా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా ఇలా కరెక్ట్గా ఆ లైన్ పైకి మనం క్లాత్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఫుల్ లెంత్ 44 అనమాట ఈ టాప్ సైజు. వేరే కస్టమర్ది నేను నీట్గా ఇలా పెట్టుకొని కింద కూర్చుని కట్ చేయడం కంటే ఇలా ఒక బల్ల లేదా టేబుల్, ప్లాస్టిక్ టేబుల్ అయినా ఉంటుంది మనకి. ఆన్లైన్లో కూడా తక్కువకే బిలో 1000లోనే ఒక టేబుల్ దొరుకుతుంది. చూడండి, టేబుల్ మీద కట్ చేస్తే మనకి కటింగ్ అనేది నీట్గా వస్తుంది, కింద కూర్చుని కట్ చేయడం కన్నా కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. కింద కూర్చున్న దానికి టేబుల్ మీద కట్ చేసిన దానికి మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. చూస్తున్నారు కదా, నెక్ విత్ నేను ఎలా చూస్తున్నానో చూడండి. చంక సైడ్ నుంచి నెక్కి మెజర్ చేసుకుని దాన్ని బట్టి చేస్తున్నాను. మనం నెక్ షోల్డర్ ఎంతైతే ఉంటుందో దానిలో హాఫే ఉంటుంది చంక లోత్ అనమాట. ఈ విధంగా తీసుకొని 1/2 ఇంచ్ లోపలికి పెట్టుకోవాలి. ఇప్పుడు 7 ఇంచెస్ మనం షోల్డర్ పెట్టుకున్నాం అనుకో, డౌన్ 7 పెట్టుకుంటాం. అలాగే లోపలికి 1 ఇంచ్ తగ్గించాలి. అది ఎలా అనేది మీకు నెక్స్ట్, అది క్లియర్గా లేదు వీడియోలో, మీకు క్లియర్ కట్గా చూపిస్తాను నెక్స్ట్ ఇంకో రాబోయే వీడియోస్లో. క్లియర్ కట్గా మెజర్మెంట్స్ అనేది పేపర్ మీద కట్ చేసి పేపర్ మీద మెజర్మెంట్స్ వేసి చూపిస్తాను. ఈ క్లాత్లో చూపించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ కూడా మనం ఆర్మ్ హోల్ తీసుకుంటాం కదా, చెస్ట్ కిందకి దించాం కదా, దానిలో 1/2 తీసుకోవాలి. అలాగే 1.5 పైకి పెట్టుకోవాలి. చెస్ట్ లూజ్ని కరెక్ట్గా మెజర్ చేసుకొని చెస్ట్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చుకి 2 ఇంచెస్ పెట్టుకోవాలి. దాన్ని ఇలా రౌండ్గా కలిపేయాలి. ఓన్లీ ఇది మనం 1.5 దేనికి పెట్టుకుంటాం, బ్యాక్ పార్ట్కి పెట్టుకుంటాం. ఫ్రంట్ పార్ట్కి 1 ఇంచ్ పెట్టుకోవాలి. అలాగే నెక్ కూడా డ్రా చేసుకుంటున్నాను. నెక్ 3 ఇంచెస్ పెట్టుకొని బోట్ నెక్ కట్ చేస్తున్నాను అనమాట. కొంచెం పెద్దవాళ్ళకి అందుకని పెద్ద బోట్ నెక్ అనేది పెట్టాను. ఫుల్ కవరేజ్ కాకుండా ఇలా సైడ్లో షేప్ వస్తుంది కదా, ఆ షేప్ దగ్గర కరెక్ట్గా మెజర్మెంట్ అనేది తీసుకోకపోతే షేప్ అనేది కరెక్ట్గా రాదు. ఈ విధంగా పెట్టుకుంటే 14 లేదా 15 ఉంటుంది హాఫ్. దాని దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని అది ఎంత ఉన్నది అనేది చూసుకుంటూ ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా కనుక చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది టాప్ స్టిచ్చింగ్ అనేది. అలాగే కింద డౌన్ కొంతమందికి 20 నుంచి స్టార్ట్ అవుతుంది, 20, 21. కొంతమందికి పైకే ఉంటుంది 19. దాన్ని బట్టి చేసుకోవాలి. మినిమం 12 ఇంచెస్, సన్నగా ఉన్న లావుగున్న 10 నుంచి స్టార్ట్ అవుతుంది, నీట్గా వచ్చేస్తుంది. కింద డౌను ఓపెన్ కూడా ఎక్కువ పెట్టుకోవాలి.
చిన్నపిల్లలకి ఫ్రాక్స్ దగ్గర నుంచి నేను టైలరింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ మంత్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడంతో పాటు కొత్త కొత్త విషయాన్ని నేర్చుకుంటూ మనం ఇంకా ముందుకెళ్దాం. ఇలా అన్ని లైన్స్ అన్ని డాట్స్ని కలిపేస్తూ మనం లైన్స్ అనేవి కొట్టుకోవాలి. ఒక చిన్న స్కేల్ మెయింటైన్ చేశారంటే కరెక్ట్గా ఉంటుంది. కింద ఎడ్జెస్లో కూడా మనం మార్కింగ్ అని చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు క్లియర్గా ఉందనే అనుకుంటున్నాను. ఒక క్లియర్గా లేదు, మీకు ఈ పార్ట్ అర్థం కాలేదు అంటే అది నేను మళ్ళీ మీకు వీడియో చేసి పెడతాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం మెజర్మెంట్ చేసిన లైన్స్ అన్నీ కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. అలాగే టక్స్ పెట్టుకోవాలి. మనం ఎక్కడెక్కడైతే మెజర్ చేసామో డాట్స్ పెట్టామో ఆ డాట్స్ దగ్గర ఈ విధంగా 2 ఇంచెస్ పెట్టాం కదా, అక్కడ ఒక టక్స్ అలా టక్స్ చేసుకుంటే మనం ఓన్లీ బ్యాక్ పార్ట్ కట్ చేసాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేయాలి కదా, దాన్ని ఆల్టర్నేట్ క్లాత్ మీద ప్లేస్ చేసుకొని ఈ విధంగా మెజర్ చేసేసుకోవాలి. మెజర్ చేసుకున్న తర్వాత మనం ఓన్లీ ఏం మారుస్తాం, నెక్ మారుస్తాం అండ్ చంక లోతు ఉంటుంది కదా అది మారుస్తాం. అది ఎలా మారుస్తాం, ఇదిగోండి చూసారు కదా, ఇలా మెజర్ చేసుకొని లోపలికి ఒక 1/2 ఇంచ్ అనమాట, లోపలికి ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకొని ఇలా రౌండ్ గీసేసుకొని మనం దాన్ని కట్ చేసేసుకోవాలి. పై పార్ట్ ఫ్రంట్, మనం ఫస్ట్ కట్ చేసుకున్నది ఫ్రంట్ పార్ట్, మనం లాస్ట్లో కట్ చేసుకుంటుంది బ్యాక్ పార్ట్ అనమాట. ఏ పార్ట్ అయినా మారేది ఓన్లీ మనకి చెస్ట్ దగ్గర మారుతుంది అండ్ నెక్ మారుతుంది అంతే, దానికి మించి డిఫరెన్స్ అనేది ఏముండదు. ఇది లైనింగ్ లేకుండా స్టిచ్ చేస్తున్నాం కదా, స్టిఫ్గా ఉందన్నమాట, మెటీరియల్ స్టిఫ్గా ఉంది కాబట్టి మనం లైనింగ్ లేకుండా స్టిచ్ చేస్తున్నాం. ఇలా నీట్గా డ్రా చేసుకొని బ్యాక్ ఇంకొంచెం పైకే పెట్టుకుంటాం కోర్స్, కాబట్టి అలా పైకి పెట్టుకొని మనం టోటల్ ఫస్ట్లో ఎలా అయితే మార్కింగ్ చేసుకుని కట్ చేసుకున్నామో ఇది కూడా అలాగే మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. షోల్డర్ జారిపోతున్న ప్రాబ్లంకి వచ్చేసి షోల్డర్ చంకలో తీసే దగ్గర ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టుకోవాలి. అది కూడా ఎలా పెట్టాలి ఏంటనేది నేను నెక్స్ట్ రాబోయే వీడియోలో మీకు చిన్న చిన్న టిప్స్ అనేవి ఇస్తాను అనమాట. ఈ టక్స్ పెట్టుకున్న దగ్గర కింద మనం వేసిన ఇప్పుడు కట్ చేస్తున్న క్లాత్కి కూడా టక్స్ అనేవి పెట్టుకోవాలి. అప్పుడు మనకి స్టిచ్చింగ్ చేస్తున్న దగ్గర ఎక్కడ మనం లోపలికి పెట్టాలి, ఎక్కడ బయటికి కుట్టాలనేది మనకి నీట్గా తెలిసిపోతుంది అనమాట. టక్స్ పెట్టడం వల్ల మళ్ళీ మనం మెజర్ చేసుకుని కుట్టాల్సిన అవసరం లేకుండా ఈ టక్స్ పెట్టడం వల్ల కరెక్ట్గా ఆ టక్స్ దగ్గర షేప్ తీయడానికి నీట్గా ఉంటుంది. మాస్టర్స్ చేసే కటింగ్స్లో ఇది మెయిన్ అనమాట. స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా టక్స్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇదైతే స్టిచ్చింగ్ వీడియో అయితే నేనైతే పోస్ట్ చేయట్లేదు, ఓన్లీ కటింగ్ వీడియో మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ వీడియో నేను రికార్డ్ చేయలేదు, మీరు నన్ను అడగకూడదు. నెక్స్ట్ ఇంకేమైనా టాప్స్ కుట్టినప్పుడు డెఫినెట్గా స్టిచ్చింగ్ వీడియోని మీకు అప్లోడ్ చేస్తాను. హ్యాండ్ అయితే ఒక సైడ్ అయితే ఫుల్ హ్యాండ్ వచ్చింది, ఇంకొక సైడ్ ఏంటంటే జాయింట్ పడింది అనమాట. కాబట్టి ఆ జాయింట్ని నేను ఈ విధంగా ప్లేస్ చేసుకొని 1 ఇంచ్ 1/2 ఇంచ్ గ్యాప్తో కట్ చేసుకుంటున్నాను. ఇది హ్యాండ్కి మిడిల్లో మనకి జాయింట్ పడుతుంది, ఆ జాయింట్కి తగ్గట్టుగా మనం కట్ చేసుకోవాలి. ఇలా ఒక పీస్ కట్ చేసుకున్నాక ఆ డిజైన్ ఎటు పక్క ఉంది